విశ్వాపురం అనే ఊరిలో రాముడు అనే వ్యక్తి ఉండేవాడు. రాముడు చాలా అంటే చాలా అమాయకుడు. రాముడికి తన మరదలు మంగతో పెళ్లయింది. మంగ బావ అమాయకుడని తెలిసే పెళ్లి చేసుకుంది. కాని ఏ పని సక్రమంగా చేయలేనంత అమాయకుడని ఆమెకు ఆ తర్వాత అర్థమైంది. పెళ్ళయ్యాక రాముడు ఒక బియ్యం గోడంలో బస్తాలు మోసే పని చేసేవాడు. ఒకరోజు రాముడు పనివేళలో ఇంటికొచ్చేశాడు. మంగ అతన్ని ఆశ్చర్యంగా చూసింది. ఏవండి, అప్పుడే వచ్చేసారే, పని అయిపోయిందా ఇవాళ? లేదు మంగ, నన్ను పనికి రావద్దన్నారు. పనికి రావద్దని అంటవేంటి? నేను గోడౌన్లో నుంచి దుకాణానికి బియ్యం బస్తాలు మోస్తున్నానా, ఈ మధ్యలో ఒక ముసలమ్మ నా దగ్గరికి వచ్చింది అని రాముడు జరిగింది చెబుతూ ఉంటాడు. తన నెత్తిమీద బియ్యం బస్తా ఒకటి పెట్టుకుని నడుస్తూ ఉంటాడు. అక్కడికి ఒక ముసలమ్మ వస్తుంది. బాబు, నెత్తిమీద ఆ మూట ఏమిటి? బియ్యం బస్తా బామ్మ. నాకు సహాయం చేస్తావా? ఆ బియ్యం బస్తా అక్కడ పడేసి నాతోరా. ఉండు, బస్తా దుకాణంలో వేసేసి వస్తాను. అసలు ఈ గోడౌన్ తాళం కూడా వేయలేదు నేను. అబ్బే లేదు బాబు, ఇప్పుడేరా. దయచేసి సహాయం చేయి బాబు, నాకెవరూ లేరు, కాస్త నా మీద జాలిపడు. రాముడు సరేనని బస్తా అక్కడే పడేసి ముసలమ్మతో వెళ్ళాడు. ముసలమ్మ అతడిని చాలా దూరం నడిపించింది. కాని ఎందుకో చెప్పలేదు. అబ్బా బామ్మ, ఇంకెంతసేపు? వచ్చేసాం, ఈ పక్కనే. రాముడు విసుక్కుంటూ వెనక్కి తిరిగి చూశాడు. బియ్యం బస్తా కనిపించలేదు. రాముడికి కంగారొచ్చి ముసలమ్మకి చెప్పకుండా వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంతలో గోడౌన్లో నుండి 2 కుర్రాళ్ళు బస్తాలను మోసుకెళ్లడం చూశాడు. దాంతో రాముడు గుండె గుబేలుమంది. అయినా అతని యజమాని దగ్గరకు వెళ్లి నిజం చెప్పేశాడు. ఏంటి, ఎవరో గోడౌన్లో నుంచి బియ్యం బస్తాలు దొంగిలించారా? అసలు నీకు బుద్ధుందా? పని మధ్యలో అటు ఇటు వెళ్ళటమేంటి? నీకు పని లేదిక్కడా, పో అని జరిగిందంతా చెప్పాడు. అది మంగ జరిగింది. ఏవండి, సాయం చేయడం అవసరమే కాని బాధ్యతని విస్మరించకూడదు. ఇంకెప్పుడు అలా చేయకండి, వేరే పనిదైనా చూసుకోండి. ఆ తర్వాత 2 రోజులు రాముడు ఊర్లో పని కోసం తిరగ్గా కలుపు మొక్కలు పీకే పని దొరికింది. రాముడు ఇతర కూలీలతో కలిసి పొలంలోకి వెళ్ళాడు. కలుపు మొక్కేదో ధాన్యం మొక్కేదో తెలియక వరుసగా అన్నీ పీకేశాడు. అది చూసి రైతు అతని మీద కోప్పడ్డాడు. ఏమయ్యా, నీకసలు బుద్ధుందా? కలుపు మొక్కలు వేగమంటే మొత్తం బీకేశావే. కనీసం పక్కాలేం చేస్తున్నారో చూసైనా పని చేయలేవా? ఏమోనండి, అన్ని గడ్డి మొక్కలాగే అనిపిస్తున్నాయి నాకు. ఆహా, గొప్ప పనోడివే. నీలాంటోళ్ళని బనికి పెట్టుకున్నాను చూడు, నాదయ్యా తప్పు అని తల కొట్టుకుని రాముడిని పంపించేశాడు. రాముడు మళ్ళీ ఇంటికొచ్చి మంగతో విషయం చెప్పాడు. అదేంటి మళ్ళీ వచ్చేశారు? నా కలుపు మొక్కకి ధాన్యం మొక్కకి తేడా తెలియలేదు మంగా. అన్నీ కలిపి పీకేశారని రైతు నన్ను తిట్టి పంపించేశాడు. అసలు మీకేం పనొచ్చు? అన్నీ వచ్చు మంగా, ఏదైనా చేసేస్తాను. అందుకేనా వారంలో 2 పనులు చెడగొట్టుకున్నారు? మీకేం వచ్చో మీకే తెలీదన్నమాట. నాకు పిండి రుబ్బడం బాగా వచ్చు. మా అమ్మ అనేది నేను చాలా బాగా పిండి రుబ్బుతానని. మంచిది, అదే మాట రేపేదైనా హోటల్కి వెళ్ళి చెప్పండి. ఆ మరుసటి రోజు రాముడు ఒక హోటల్కి వెళ్ళాడు. రండి బాబూ రండి, అన్ని రకాల టిఫిన్లు దొరుకుతాయి మా దగ్గర, రండి బాబూ రండి. నేను తినటానికి రాలేదండి, పిండి రుబ్బడానికి వచ్చాను. ఓహో, పని కోసం వచ్చావా? అవునండి, ఎంత పిండైనా ఇట్టే రుబ్బేస్తాను. సరే అయితే లోపలికెళ్ళు, శుభ్రంగా పనిచేయాలి మరి. రాముడు పెద్ద రుబ్బురోలు ముందు కూర్చొని పిండి రుబ్బడం మొదలుపెట్టాడు. కళ్ళు మూసుకుని జోరుగా రుబ్బడం మొదలుపెట్టాడు. పిండైపోయాక ఒక గిన్నెలోకి తీశాడు. టిఫిన్స్ వేసి జనాలకు పెట్టారు. తిన్నవాళ్లంతా తిన్నది పడేసి హోటల్ యజమానిని తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. యజమానికి ఏమీ అర్థం కాలేదు. ఒరేయ్, ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకురండి. ఎందుకు అందరూ అలా వెళ్ళిపోయారో అర్థం కావటం లేదు. హోటల్ యజమాని అది తిని వెంటనే నోరు కడుక్కున్నాడు. అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి. ఎవడిందులో ఈగల మందు కలిపింది? పనివాళ్లంతా బిత్తరపోయి చూస్తున్నారు. రాముడు ముందుకొచ్చాడు. అయ్యగారు, అందులో ఈగల మందు నేను కలపలేదు. కానీ పిండి రుబ్బుతున్నప్పుడు ఈగలు బాగా చిరాకు పెడుతున్నాయని గాల్లో అలా అలా విసిరాను, అంతే. ఓహో, గాల్లో చెల్లిన ఈగల మందు
గాల్లోనే ఉందో మహానుభావా? ఏమోనండి, నాకు కనపడలేదు. ఏమైందంటారు? ఒరే బుద్ధి లేని గాడిద, పిండిలో పడిందిరా. పిండి మొత్తం విషం చేశావు. ఎవరికైనా ప్రమాదం జరుగుంటే నా గతి ఏమయ్యేది? రేయ్, వాణ్ణి చితక్కొట్టి గెంటేయన్రా. హోటల్లో పనిచేసే ఇతరులు నిజంగానే రాముడిని చితక్కొట్టి పంపించేశారు. రాముడు చిరిగిన బట్టలతో గాయాలతో ఇంటికొచ్చాడు. మంగ అతన్ని చూసి కంగారు పడిపోయింది. అయ్యయ్యో, ఏమైందండి? ఈ దెబ్బలేంటి? బట్టలేంటి చిరిగిపోయాయి? ఈగలు ఎక్కువగా ఉన్నాయని పిండి రుబ్బేటప్పుడు ఈగల మందు చల్లాను. అది వాళ్ళకి నచ్చలేదంట. మీరంత మంచి పని చేస్తే ఎందుకు నచ్చదు? ఆ ఈగల మందు పిండిలో పడింది, అందుకే. కొంపదీసి ఎవరైనా తిన్నారా? తినటమేంటి, తిని తిట్టుకుంటూ వెళ్లారు కూడా. ఆ మాటలకి మంగ తల పట్టుకుని కూర్చుంది. ఓరి దేవుడో, పిండి రుబ్బుతానని వెళ్ళావు, ప్రాణాల మీదకి తెచ్చావా? ఎవరికైనా ఏమైనా జరిగిందంటే మన పని ఏమయ్యేదో తెలుసా? ఇక నువ్వు ఏ పనికి వెళ్ళొద్దు, ఇంట్లో కూర్చో, నేనే ఏదో ఒక పని చూసుకుంటాను. రాముడు తలగొక్కున్నాడు. మరుసటి రోజు నుండి మంగ పనులకు వెళ్లడం మొదలుపెట్టింది. రాముడు ఇంట్లో ఖాళీగానే కూర్చునేవాడు. మంగ ఉదయాన్నే లేచి ఇంటి పని వంట పని చూసుకొని పనికి వెళ్ళిపోయేది. రాముడికి ఏం ఊసిపోయేది కాదు. ఒకరోజు మంగ పనికి వెళ్ళిపోయాక రాముడు ఇంటి బయట కూర్చొని దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఇద్దరు చిన్నపిల్లలు బాల్తో ఆడుకుంటూ ఉన్నారు. బాల్ రాముడి ముందుకొచ్చి పడింది. పిల్లలు రాముడి ముందుకొచ్చి అతడి పైనుంచి కిందకి చూశారు. ఏమయ్యా, అలా ఒక్కడవే కూర్చున్నావేంటి? మా ఇంట్లో ఎవ్వరూ లేరు, నేను ఒక్కనే ఉన్నాను. అయితే బడికెళ్ళి చదువుకోవచ్చు కదా. నేనెప్పుడో చదివేశాను, 12వ తరగతి వరకు చదువుకున్నాను. అలాగా, అయితే నేను అడిగింది చెప్పు, చూద్దాం. ఓ అడుగు, నేను ఏదైనా చెప్తాను. 4 9 36. 2 5 10. నిజంగా నీకు చాలా వచ్చు, అయితే మాకు నేర్పిస్తావా? ఓ, ఎందుకు నేర్పించను, బాగా నేర్పిస్తాను. ఏది, వెళ్ళి మీ పుస్తకాలు తెచ్చుకోండి. అలాగే, ఇప్పుడే వస్తాముండు. పదరా తమ్ముడు, వెళ్ళి పుస్తకాలు తెచ్చుకుందాం. పిల్లలిద్దరూ వెళ్ళి పుస్తకాలు తెచ్చుకున్నారు. రాముడు వాళ్ళకి నిజంగానే చాలా బాగా చదువు చెప్పాడు. 1 వారం పోయాక ఇద్దరు పిల్లలు కాస్త 5గురయ్యారు. ఒక ఆదివారం నాడు మంగ ఇంట్లో ఉండగా పిల్లలు రాముడి దగ్గరకు వచ్చారు. అన్నయ్య, రేపు మాకు పరీక్ష ఉంది, నువ్వు ఇవాళ కూడా ప్రైవేట్ చెప్పవా? అలాగే, సాయంత్రం అందరూ వచ్చేయండి మరి. ఏవండి, ఈ పిల్లలు మిమ్మల్ని ప్రైవేట్ చెప్పమని అడుగుతున్నారేంటి? అవును మంగా, వాళ్ళకి నేనే రోజు ప్రైవేట్ చెప్తున్నాను. 1 వారం నుంచి చెప్తున్నాను. అవునా? మీరు వాళ్ళందరికీ పాఠాలు చెప్పగలరా? ఓ, బాగా చెప్తాను. నాకు అదొకటే బాగా వచ్చింది. మీ దగ్గర ఎంత జ్ఞానం పెట్టుకుని మరి ఇన్ని రోజులు ఆ పని ఈ పని అంటూ ఎందుకెళ్లారు? మరి ఏదో ఒకటి పని చేయాలి కదా, అందుకే. అయ్యో, మీ తెలివి తెల్లారినట్టే ఉంది. రేపు మీరు నాతో పాటు రండి, మీకు తగ్గ పని ఉంది. ఆ మర్నాడు మంగ రాముడిని తీసుకుని ఒక బడికి వెళ్ళింది. అక్కడ ఒక పెద్దావిడ కూర్చుని పుస్తకం చదువుతూ ఉంది. అమ్మగారు నమస్కారం, ఈయన నా భర్త. అలాగా, ఏంటి సంగతి? మా ఆయన 12వ తరగతి వరకు చదివాడు. పిల్లలకి పాఠాలు చాలా బాగా చెప్తున్నాడు. మీరు బళ్ళోకి పంతులు కావాలని అన్నారు కదా, ఈయనకి కూడా అవకాశం ఇస్తారని తీసుకొచ్చాను. అలాగా, ఏవయ్యా, నీ పేరేమిటి? రాముడండి. చూడు రాముడు, నేను నిన్ను ఒక క్లాసులోకి తీసుకెళ్తాను. పిల్లలకి నీకొచ్చిన సబ్జెక్ట్ చెప్పు. నువ్వెలా చెప్తున్నావో మాకు అర్థమవుతుంది. అలాగేనండి. హెడ్ మాస్టరు రాముడిని తీసుకెళ్లి కొంతమంది పిల్లల ముందు నిలబెట్టింది. రాముడు చాలా చక్కగా తనకి తెలిసిన కొన్ని విషయాలు చెప్పాడు. మంగ రాముడిని చూసి ఎంతో మురిసిపోయింది. హెడ్ మాస్టరు కూడా సంతృప్తి చెందింది. మంగ, మీ ఆయన చాలా బాగా చెప్పాడు. రేపటి నుండి బడికొచ్చేమను, మంచి బట్టలేసుకోమను. అలాగేనండి. మంగ సంతోషంతో ఉబ్బి తబ్బిబైపోయింది. ఇంటికి తిరిగి వెళ్ళాక రాముణ్ణి పొగుడుతూనే ఉంది. ఏవండి, మీరా పిల్లల ముందు ఎంత చక్కగా మాట్లాడారో, నాకైతే ఎగిరి గంతేయాలనిపించింది. నిజంగానా? నేనంత బాగా చెప్పానా మంగా? చెప్పడం ఏంటి, అదరగొట్టేస్తేను. ఇంత తెలివైన మిమ్మల్ని నేను పిండి రుబ్బడానికి, మొక్కలు పీకడానికి పంపించాను. నన్ను క్షమించండి. నువ్వు కాబట్టి నన్ను అర్థం చేసుకున్నావు మంగా. ఇంకెవరన్నా అయితే నాకే పని చేత కాదని నన్ను వదిలించేసుకునేవారు తెలుసా. నేనే నీకు క్షమాపణ చెప్పాలి.
ఇక నుండి మా ఆయన బడిపంతులని అందరికీ గర్వంగా చెప్పుకుంటాను. బడి పంతుల కంటే మంచి పేరు ఇంకోటి ఉంది. నువ్వు టీచర్ అనొచ్చు. టీచరా? మా ఆయన టీచరు వినడానికి ఎంత బాగుందో. మా బావ బంగారం. మంగ ముఖంలో ఆనందాన్ని చూసిన రాముడు ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చేయాలనుకున్నాడు. ఇక ఆ రోజు నుండి రాముడు టీచరై ఎంతో గౌరవ మర్యాదలు సంపాదించాడు. పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దాడు. మంచి ఆదాయం సమకూరింది. అమాయకుడు అనుకున్న భర్త ఎంతో మందికి జ్ఞానాన్ని పంచుతూ ఉంటే మంగ ఎంతో గర్వంగా భావించేది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు సీతాపురం. ఆ ఊరిలో రాము, అతని చెల్లెలు శాంత ఉండేవారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో బామ్మతో కలిసి రాముయే శాంతని పెంచి పెద్ద చేశాడు. అన్నయ్యంటే శాంతకి కూడా ఎనలేని ప్రేమ. ఎవరైనా తన అన్న గురించి తప్పుగా మాట్లాడితే సహించేదే కాదు. ఇద్దరూ కలిసి కూరగాయల వ్యాపారం చేస్తూ ఉండేవారు. ఒకరోజు కూరగాయల మార్కెట్లో శాంత ఒక్కటే ఉండగా అక్కడికి వచ్చిన ఇద్దరు ఆకతాయిలు విజిల్ వేస్తూ గట్టిగా అరుస్తూ శాంత దుకాణానికి చేరుకున్నారు. హే పిల్ల, ఈ టమోటాలెంత? ఇబ్బంది పడుతూనే వాళ్ల ద్వంద్వ అర్థాలని అర్థం చేసుకునే శాంత కాసేపు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. కాని ఎంతకీ వాళ్లు అక్కడి నుంచి వెళ్ళకపోవడంతో శాంత ఇలా అంటుంది. టొమాటో 3 రూపాయలు కిలో అని చెప్పగానే బిగ్గరగా నవ్వుతూ ఉన్నారు ఆకతాయిలు. అవునా, 5 రూపాయలకిస్తావా నీ టమాటాలు? దానికి శాంత కోపంగా, చూడండి, మీరు కొంచెం పద్ధతిగా మాట్లాడండి, లేదంటే బాగోదు చెప్తున్నా. బాగోదంటే ఏం చేస్తావు హా? అంటూ ఆకతాయిల్లో ఒకడు చేయి పట్టుకున్నాడు. దాంతో శాంత, ఎవరైనా కాపాడండి అన్నయ్య, అన్నయ్య అంటూ ఏడవడం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తుండిపోయారే కాని ఎవరూ కూడా శాంతని కాపాడ్డానికి ముందుకు రాలేదు. అప్పుడే అక్కడికి వచ్చిన రాము జరుగుతున్న అరాచకాన్ని చూసి తన చెల్లిని కాపాడుకోవడానికి ఆ ఆకతాయిలని దారుణంగా కొట్టి మళ్లీ ఇటువైపు వస్తే చంపేస్తానని బెదిరించి పంపించేశాడు. చెల్లి దగ్గరికి వెళ్లిన రాము ఇలా అంటాడు. శాంత, నీకేం కాలేదు కదా? ఇలాంటి వెధవల్ని ఇలా తంతువునే బుద్ధి చెప్పాలి. దానికి శాంత ఏడుస్తూ, నాకేం కాలేదన్నయ్య, అయినా నువ్వుండగా నాకేమైనా కానిస్తావా అని అనడంతో, ఇకపై నిన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా అని అంటాడు. ఇక సాయంకాలం కావడంతో అక్కడి నుంచి కూరగాయలన్నీ సర్దుకొని ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరుకున్నాక సంతలో జరిగిన గొడవ గురించి బామ్మతో చెప్పాడు రాము. చూడరా రాము, శాంత గురించి ఇప్పుడు నువ్వొక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందిరా. ఏంటి బామ్మ? అదేరా, శాంతని అత్తారింటికి పంపించాల్సిన సమయం వచ్చిందంటన్నా. ఊరుకో బామ్మ, అదింకా చిన్నపిల్లయితే అప్పుడే పెళ్ళంటున్నావు. చూడరా రాము, మన కళ్ళ ముందు పెరిగింది కనుక అది ఎప్పటికీ మనకి చిన్నపిల్లలాగే కనిపిస్తుంది. కాని మంచి అబ్బాయిని చూసి దానికి తొందరగా పెళ్లి చేసేరా. ఇప్పుడంత తొందరే ఉంది బామ్మ. తొందర ఏముందా? ఒక అమ్మాయిని పద్ధతిగా పెంచి ఏ చెడు మచ్చ రాకుండా పెళ్లి చేసి పంపించడం చాలా గొప్ప పనిరా. ఇవాళ సంతలో జరిగిన గొడవలో శాంతకేమైనా అయ్యుంటే? బామ్మ మాటలు విన్న రాము ఆలోచనలో పడ్డాడు. అవును, శాంత కోసం మంచి అబ్బాయిని వెతకాలి అని నిర్ణయించుకున్నాడు రాము. రాఖీ పౌర్ణమి కావడంతో పొద్దున్నే లేచి తయారయ్యి దుకాణాలన్నీ తిరిగి ఏరీ కోరి తన అన్నయ్య రాము కోసం ఒక మంచి రాఖీని కొనుక్కొచ్చింది శాంత. రాము లేచి తలస్నానం చేసి రాఖీ కట్టుకోవడానికి కూర్చున్నాడు. మంగళహారతి పళ్ళెంతో వచ్చిన శాంత అన్నయ్య రాముకి బొట్టు పెట్టి కుడి చేతికి రాఖీని కట్టింది. అన్నయ్య, నాకు ఈ ఏడాది ఒక ప్రత్యేకమైన కానుక కావాలి. సరే, ఏం కావాలో చెప్పమ్మా. నేనడిగాక నువ్వు కాదు అనొద్దు, మరి ముందు మాటివ్వు. సరే, నువ్వేదడిగినా కాదన్ను అంటూ రాము మాటిచ్చాడు. అందుకు సంతోషపడిన శాంత ఒక్క నిమిషం అంటూ ఇంటి బయటికి వెళ్లి తన చిన్ననాటి బాల్య మిత్రురాలైన సుకన్యని ఇంట్లోకి తీసుకొచ్చింది. సుకన్యని చూసి సరిగా గుర్తుపట్టని రాము, శాంత, ఎవరమ్మా ఈమె
గుర్తుపట్టలేదా అన్నయ్య? లేదమ్మా. తను నా చిన్ననాటి స్నేహితురాలు సుకన్య అనగానే రాముకి గుర్తుకొచ్చింది. కానీ అంటూ ఆలోచనలో పడ్డ రాముతో, అన్నయ్య, సుకన్య తల్లిదండ్రులు చిన్నప్పుడే పక్కూరికి వలస వెళ్లారు కదా, వాళ్ళు ఈ మధ్యే అనారోగ్యంతో కాలం చేశారు. అయ్యో, అవునా? పేదరికం వల్ల దహన సంస్కారాలు కూడా చేయలేకపోవడంతో పక్కూర్లో వాళ్ళంతా కలిసి చందాలతో ఆ అంతిమ సంస్కారాల్ని పూర్తి చేశారు అనగానే సుకన్య ఏడవడం మొదలుపెట్టింది. ఏడుస్తున్న సుకన్యని శాంత ఓదారుస్తుంది. అన్నయ్య, ఇలా అడుగుతున్నానని నువ్వు ఏమీ అనుకోవద్దు. నువ్వు గనక సుకన్యని పెళ్లి చేసుకుంటే ఈ రాఖీ పౌర్ణమికి నువ్వు నాకిచ్చే గొప్ప కానుక అదే అవుతుందన్నయ్య. అలా కాదు శాంత అని శాంతకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా కూడా శాంత ఒప్పుకోదు. పైగా సుకన్య చాలా మంచి అమ్మాయి అన్నయ్య, నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే అని పట్టుబట్టడంతో, సరేరా, ఒప్పుకుంటాను. కాని నా పెళ్లి కన్నా ముందు నీ పెళ్లి జరిపిస్తాను. దానికి నువ్వు ఒప్పుకుంటే నేను సుకన్యని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో శాంత కొంత సిగ్గుతో నవ్వి, సరే అన్నయ్య, నీ ఇష్టం అని చెప్పింది. అందరూ కలిసి ఆనందంగా నవ్వుకున్నారు. పక్కనుండి ఇదంతా చూస్తున్న బామ్మ తన మనవడు మనవరాళ్లకి పెళ్లి జరగబోతుందని తెలిసి సంతోషపడింది. ఇక శాంతకి మంచి అబ్బాయి కోసం వెతుకుతున్న రాము ఊర్లన్నీ తిరిగాడు. తెలిసిన వాళ్లందరికీ తన చెల్లి గురించి చెప్పి తనకి కాబోయేవాడు ఎలా ఉండాలో వివరించి పెళ్లి సంబంధాలు చూడమని చెప్పాడు. కాని ఒక్క మంచి అబ్బాయి కూడా దొరకలేదు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు పొద్దున్నే బామ్మని కలవడానికి వచ్చిన అయ్యగారు, అమ్మా గౌరమ్మ, రాము పెళ్లి సుకన్యతో జరిపించటానికి ఇంకో 2 రోజులే మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో జరిపించకపోతే 6 నెలల వరకు పెళ్లి ముహూర్తాలు లేవు. ఆ విషయం చెప్పడానికే వచ్చారు తల్లి. పంతులు చెప్పిన మాటలు విని బామ్మ ఆలోచనలో పడుతుంది. సరే పంతులుగారు, నేను రాముతో మాట్లాడతాను అని చెప్పడంతో పూజారి కూడా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన రాముతో బామ్మ ఇలా అంటుంది, రాము, శాంతకెవరైనా అబ్బాయిని చూసావా? లేదు బామ్మ, చాలా మందికి చెప్పి పెట్టాను. కాని మనకు నచ్చినట్టు, శాంతకి తగినట్టుగా అబ్బాయి దొరకాలి కదా బామ్మా. అవును, అది నిజమే. కాని నేను నీకొక విషయం చెప్తారా? ఏంటి బామ్మా? పొద్దున్న పంతులొచ్చి ఇంకో 2 రోజులు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. బామ్మ చెప్పిందంతా విన్న రాము, అయితే పెళ్లికి ఇంకో 6 నెలలు ఆగాలి, అంతే కదా బామ్మా? అది కాదురా రాము, శాంతకి మంచి అబ్బాయి దొరకడానికి సమయం పడుతుంది గదా, అందుకే ఈ 2 రోజుల్లో నువ్వు సుకన్యని పెళ్లి చేసుకో అని అంటుంది. రాము ముందు ఒప్పుకోకపోయినా బామ్మ ఒత్తిడి చేయటంతో సుకన్యని పెళ్లి చేసుకుంటాడు. ఇక పెళ్లి జరిగిన రోజు నుండి సుకన్య శాంతని నీచంగా చూడడం మొదలు పెడుతుంది. భర్త తెచ్చే సంపాదన మొత్తం తానే తీసుకుని శాంతని ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటుంది. అలా కొన్ని వారాలు గడిచిన తర్వాత ఒకరోజు శాంత వంటగదిలో వంట చేయబోతూ ఉండగా, ఇప్పుడేం కావాలని వంటగదిలోకి తగలడ్డావు? పెళ్లికి కుదరడం లేదని బాధ లేదు గాని వంటింట్లో మాత్రం ఎగబడి తిందామనొచ్చావా అని సుకన్య అనటంతో శాంత ఏడుస్తూ ఉంటుంది. ఎందుకొద్దున అలా మాట్లాడుతున్నావు? నేనేమన్నానిప్పుడు? నీకు పెళ్లి కుదరడం లేదని కొంచెం కూడా బాధ లేకుండా నా ఇంట్లో పడి తింటున్నావని గుర్తు చేశా, అంతేగదా అని అనటంతో శాంత ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా దూరం నుండి చూసింది బామ్మ. సాయంకాలం ఇంటికొచ్చిన రాము భార్య సుకన్యతో, సుకన్య, శాంతెక్కడుంది? ఏమో, ఎక్కడ పోయిందో నాకేం తెలుసు అని వెటకారంగా సమాధానం చెప్పింది. అది విన్న రాముకి సుకన్య కొద్ది రోజులుగా ప్రవర్తిస్తున్న తీరు గుర్తొచ్చింది. వెంటనే బామ్మ దగ్గరకు వెళ్లిన రాము సుకన్య శాంతని తిట్టిన విషయం తెలుసుకొని చెల్లెల కోసం వెతుక్కుంటూ బాధగా బయటకు వెళ్లాడు. ఊర్లో అన్ని ప్రదేశాలు తిరిగి చివరికి మంచినీటి బావి దగ్గర కూర్చున్న శాంతని కలిశాడు. అన్నని చూసిన శాంత ఏడవడం మొదలుపెట్టింది. రాము శాంతని ఊరుకోబెట్టి ఇంటికి తీసుకొచ్చి సుకన్యని చెంపమీద కొట్టి, చూడు సుకన్య, ఇకపై నా చెల్లెలి గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా, అవమానించినా నిన్ను వెంటనే ఇంట్లో నుండి గెంటేస్తాను అని బెదిరించడంతో సుకన్య తన తప్పును తెలుసుకుంది. శాంతను క్షమాపణలు అడిగింది.
చెల్లెలపై రాముకున్న ప్రేమ ముందు భార్య మొండితనం ఓడిపోయింది. అటుపై రాము ఒక మంచి అబ్బాయి అనిల్తో శాంత పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించి అత్తారింటికి పంపించాడు. ఇది ఇవాల్టి స్టోరీ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.